అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనేక అంశాల్లో ప్రమోషన్లు కానీ, యాప్లు కూడా కానీ, అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు కానీ, హెడ్ మాస్టర్స్ సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ, గ్రామ వార్డు సచివాలయ సమస్యలు కానీ, మా వాళ్ళ ఆర్ఎన్టీటీల సమస్యలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ఇక టెలికాన్ఫరెన్స్లు కానీ, అన్ని సమస్యలు మున్సిపల్ ఎంప్లాయీస్ సమస్యలు కానీ అన్ని కూడా ఇక్కడ చూశాను నేను. ఇవన్నీ రెగ్యులర్ గా మేము చర్చిస్తున్నటువంటి అంశాలు. అయితే ఒక్కసారే అన్ని సమస్యల పరిష్కారం కావు. ఇక్కడ జేఏసీ పక్షాన ఉమ్మడి సమస్యల మీదకి వెళ్తాం మేము. డిపార్ట్మెంట్ సమస్యలు ఓకే, ఏ డిపార్ట్మెంట్ లో ఆ డిపార్ట్మెంట్ లో, ఇప్పుడు మున్సిపల్ ఉంటే మున్సిపల్ డిపార్ట్మెంట్, లేదా హెడ్ మాస్టర్స్ ఉంటే హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ పక్షాన ఎవరెవరో చేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే జేఏసీ దగ్గరికి వస్తారు. అయ్యా, ప్రభుత్వంలో మాకు మా సమస్యని అలా నిలబెట్టారు, పరిష్కరించట్లేదు అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ పరంగా జేఏసీ వెళ్ళి అది పరిష్కారం చూస్తాం. కానీ ఉమ్మడి సమస్యలు ఏమేంటి అవి? మరి ఈ రోజున మనకు రావాల్సినటువంటి బకాయిలు. అందరూ ప్రజల దృష్టిలో, నేను ఈరోజు ఒక వీడియో చూసి ఒక ఆయన నన్ను విమర్శిస్తూ పెట్టారు. అంటే బొప్పరాజు గారు 25,000 కోట్లు రావాలంటున్నాడు, ఎక్కడ తెచ్చిస్తాం మేమని. ఎక్కడ తెచ్చిస్తే ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలని పరిష్కరించాలి ప్రభుత్వాలు. మరి కేవలం మీకే 25,000 కోట్లు ఇస్తే మరి ప్రజలకు సంబంధించిన అంశాలు, లేకపోతే పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎలా అని చెప్పన్నారు. అయ్యా, మేము అడుగుతుంది మాకు ప్రభుత్వం కొత్తగా ఇవ్వాల్సినవి కాదు, మా జీతభత్యాల్లో మాకు రెగ్యులర్ గా ఇచ్చే కూలీ, ఆ కూలీ ఇవ్వకుండా గత ప్రభుత్వ హయాంలో మా కూలీ డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా వదిలేసిన డబ్బులే ఈ రోజు 25,000 కోట్లు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. కాబట్టి మా బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్తున్నా అడుగుతున్నాం మేము. అంతే తప్ప మేమేదో మాకు కొత్తగా ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చేటువంటి డబ్బులు కాదు. మాకు మా అన్న శివకుమార్ లాంటి అతి పెద్ద నాయకుడు వస్తారు. అంటే ఆయన్ని నేను వచ్చరికి ఆయన సీనియర్ లీడర్. అంత సీనియర్ లీడర్స్ గా ఉండి కూడా వాళ్ళు నేను బాగా పనిచేస్తాను, యువకుడు, భవిష్యత్తులో మన ఉద్యోగులకు పనికొస్తారని ఆ రోజుల్లోనే వాళ్ళకు రావాల్సినటువంటి నాయకత్వాన్ని, అంటే వాళ్ళు చేపట్టాల్సినటువంటి నాయకత్వాన్ని నాకు అప్పచెప్పి వాళ్ళు ముందుకు నన్ను పెట్టారంటే అంతటి గొప్ప నాయకత్వం కలిగినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. అదేవిధంగా వీసమారెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్షిప్ పనిచేసినటువంటి జిల్లా. మరి ఇటువంటి జిల్లాలో వాళ్ళందరినీ ఒక్కసారి స్ఫూర్తికి తెచ్చుకోండి మీరు. అంటే ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఒక గంట లేట్ అయిపోతే అమ్మో ఏమైపోతుందో అని టెన్షన్ పడిపోతున్నాం. కానీ మన సమస్యల పరిష్కారం, మనకు రావాల్సిన రాయితీలు నాయకులు వెళ్ళి అడిగితే వస్తాయా? ఆలోచన చేయాలి. మనందరం కూడా ఉంటాయి ఇబ్బందులు, కాదన్ను. కానీ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన దశ ఎందుకు వచ్చింది ఈ రోజున? అంటే ఈ రోజు ఉద్యోగుల్లో 40-50% సమానంగా వచ్చేసినటువంటి పరిస్థితి రోజు దాటుతుంది మహిళా ఉద్యోగుల యొక్క శాతం ఉద్యోగుల్లో. మరి అంత దాటిపోయినప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే వాళ్ళ పాత్ర లేకుండా మనం ముందుకు సాగదు. దీనికి ఉదాహరణ మేము చేసి చూసాం. ఎలా 92 రోజుల ఉద్యమాన్ని నడిపిన ఏకైక సంఘం ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క అనేక సమస్యల పరిష్కారానికి గత సంవత్సరం, గత ప్రభుత్వ హయాంలో ఎండలో మార్చి 15, 12వ తారీఖు, మార్చి 3వ తారీఖు నుంచి మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే నెలలో 40-50 డిగ్రీల సెల్సియస్ కూడా అంత వేడిలో కూడా ఉద్యమాన్ని చేసిన ఘనత ఏపీ దేశంలో ఒకటి. అప్పుడు గమనించాం మహిళా ఉద్యోగుల పాత్ర మనం మెండుగా చేయకపోతే కుదరదని అప్పుడు మొదలుపెట్టి ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఈ రోజు రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో అద్భుతంగా ఈరోజు మహిళా విభాగం తయారైందంటే మహిళల యొక్క
పాత్ర భవిష్యత్తులో చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. అందుకనే మహిళా ఉద్యోగులు ఇది గుర్తించండి. మనం ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చామో మన బాధ్యత పెరిగింది. మన సమస్యల పరిష్కారం కావాలంటే ఒక్క అన్నల వల్ల కాదు, అందరం కలిస్తే తప్ప మన సమస్యల పరిష్కారం కావు. అందుకనే ఆలస్యం. మన గతంలో లీడర్స్ అర్ధరాత్రి అపరాత్రి కూర్చొని మాట్లాడుకొని సమావేశాలు చేయబట్టే ఈ రోజు ఇంత భవనం మనకు వచ్చింది. ఈ రోజు ఇలా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ అన్నలందరూ సాక్రిఫైస్ చేయబట్టే ఈ రోజు మనకి ఎన్ని వచ్చింది. కాబట్టి ఇది లేకుండా తాటాకులతో దగ్గర రోడ్ల మీదనో అద్దె భవనాల్లో అద్దె ఇళ్లలోనో జరుపుకున్న చరిత్ర వాళ్ళది. రోడ్ల మీద సైడ్ గా కూర్చొని చేసుకున్న సందర్భం వాళ్ళది. ఆఫీసులో చాటుగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు వాళ్ళవి. కానీ ఈ రోజు మనకు ఒక భవనాలు ఇచ్చి, మళ్ళా మనం కూర్చోవడానికి ఒక కుర్చీలు ఇచ్చి, ఒక వేదికనిచ్చి ఇంత చేసిన అన్నలు ఎందుకు చేశారు? వాళ్ళకి మాలాగా కార్లు లేవు, మాలాగా ఫ్లైట్లు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు సైకిల్ మీద తిరిగినటువంటి నాయకత్వాలు ఆ రోజుల్లో. మరి ఈ రోజు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఫెసిలిటీస్ వచ్చే కొద్ది మనలో నిర్లిప్తత, నిర్లక్ష్యం కాదు రావాల్సింది, ఇంకా కసి రావాలి. మరి వస్తేనే కదా రావాల్సిన రాయితీలు వస్తాయి. నాయకుడిని చూసి బెదిరిపోయి ప్రభుత్వాలు ఉద్యోగులందరూ ఐక్యంగా తయారైతేనే మన భవిష్యత్తు రావాల్సిన రాయితీలు వస్తాయి. ఉద్యోగ సంఘాలని మనం నడుపుకుంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు అవి పోరాటాలకు కూడా దారితీస్తాయి. పోరాటాలకు దారితీయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ దిక్కు చూడాలో తెలియనటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఒక టార్చ్ బేరర్ లాగా మన బొబ్బరాజన్న గారు అన్ని సంఘాలని కలిపి ఏపీజేఏసీ అమరావతిగా ఏర్పాటు చేసుకుని ఉద్యోగులకు అందరికీ కూడా ఆశాదీపమై పోరాటాలని ముందుండి నడిపి ఉద్యోగులంటే ఏంటో, ఉద్యోగుల సత్తా ఏంటో, ఉద్యోగులు తలుచుకుంటే ఏం చేయగలరో, ఉద్యోగులు తలుచుకుంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తేగలరో నిరూపించి ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాల్సినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకోవడంలో మన ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు ముందంజలో ఉంది. దీని మీద ఖచ్చితంగా మనమైతే పోరాటం అయితే చేయాలా. సార్ అంటూ ఉంటాడు, మా వాళ్ళంతా ఆఫీసర్లు ఇదిగా ఉంటాడు, మీరు ఉద్యమాన్ని నడపాలనేది. మేమైతే ఉద్యమాలన్నీ నడిపాము. ఖచ్చితంగా ఈ ఉద్యమాల్లో రాబోయే ఉద్యమాలు చేసి సక్సెస్ అవుతామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.